ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే నిన్న ఒక ఎపిసోడ్ చూసారు కదండి, చాలా బాగుంది కదా. అయితే ఇక్కడ ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, మనం పార్టీలకి ఫంక్షన్లకి రావడానికి, కొన్ని రోజులు ఉండటానికి ఏం సదుపాయాలు ఉన్నాయి అన్నదే మనం ఈ వీడియోలో చూపిస్తానండి. తర్వాత ఇక్కడ స్వామి గారిని కూడా కొన్ని వివరాలు అడిగి చెప్తాను. అయితే ఈ లొకేషన్ అంతా కూడా మీకు నచ్చింది, అందరూ బాగుంది అన్నారండి. అయితే ఇంట్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయో మీకు వీడియోలో చెప్తాను. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ ఫామ్ హౌస్ అండి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ దగ్గరగా బూరిపూడి గ్రామానికి దగ్గరలో ఉందండి. నాకు చాలా నచ్చింది. వీటి వివరాలు ఏంటన్నది తెలుసుకుందాం. మరి చేయండి. ఇదిగోనండి స్వామి గారు, మీ కళల ప్రపంచం మీకు కలగన్న కళ తీరాలి అనుకుంటే వీరి నెంబర్ నేను కాంటాక్ట్లో ఇస్తున్నాను. మీరు వీరిని సంప్రదిస్తే మీకు ఏదైనది డీటెయిల్ అయితే చెప్తారు. స్వామి గారు చాలా బాగుందండి. అయితే దీని వివరాలు ఏంటో మా వాళ్ళకి కొంచెం చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అయితే ప్రతి ఒక్కరూ ఒక కలగంటాము. అయితే డబ్బు ఉన్నా లేకపోయినా అది ఒకవేళ ఉండి కూడా ఇలా చెయ్యాలంటే కూడా కొనటానికి ఉండొచ్చు, కానీ మెయింటైన్ చేయడానికి కూడా ఒక టైం అంటూ ఉండాలి. ఇలాంటి అవకాశం మీరు కల్పించినందుకు చాలా బాగుంది. అయితే నేను మొన్న అడావుల్లో నేను వీడియో చేయలేకపోయాను. మా వాళ్ళకి కూడా ఇవాళ అన్ని వివరంగా అయితే చెప్పాను. వీటి వివరం ఏంటో చెప్పండి మా వాళ్ళకి. కొనుక్కున్న వాళ్ళు అయితే ఉంచుకోగలరు, కొనుక్కోలేరు కూడా అవకాశం ఇవ్వటం గురించి ఆ తీసుకున్న వాళ్ళు కొంచెం రెంట్ పే చేసేలాగా వాళ్ళ ఆనందాన్ని తీసుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. నాకు కూడా అదే నచ్చిందండి. కొనుక్కోగల ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకున్నవారు తీసుకోలేని వాళ్ళకి అవకాశం ఇప్పిస్తున్నారు. ఏమంటే అదేంటంటే అది రెంట్ పర్పస్లో తీసుకుని మెయింటెనెన్స్ కానీ వాటి కానీ తీసుకుని ఆహ్లాదకరంగా ఇదొక ఎయిర్పోర్ట్ దగ్గరలో బూరిపూడి బ్యాక్ సైడ్ ఉందండి. ఇది ఇందులో చాలా మట్టుకి అందరూ కూడా విఐపీసే తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా అందంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా అంతకుమించి మనం దీన్ని చేయగలిగింది ఏమీ లేదు. చూసారు కదండి, మీరు ప్రతి ఒక్కరూ కూడా మనం అవకాశం ఉన్నా ఇలాంటివి కొనాలి అనుకుంటే మెయింటైన్ చేయలేని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక కళగా ఉన్నది అన్నది ఒక్కరోజైనా మనం వచ్చి ఇక్కడ చక్కగా ఫ్యామిలీతో ఒక ఫంక్షన్ కానీ ఒక పార్టీ కానీ ఏదైనా సరే చేసుకోవడానికి చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. ఒక పక్క విమానాశ్రయం, మరో పక్క చుట్టుపక్కలంతా కూడా పచ్చని వాతావరణం. ఈ వాతావరణం నాకు నచ్చిందని ఇదంతా కూడా నిన్నటి వీడియోలో మీకు వివరించాను కదండి. చూడటానికి ఫామ్ హౌస్ అయితే ఇలా ఉంది. ఎంతో చక్కటి ఈ డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా చూడటానికి న్యాచురల్గా మనకి ఉండాలనే కదా అందరం అనుకుంటాము. గడ్డితో వేసిన అది చూసారా, పార్టీలు ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు ఆడటానికి చాలా బాగుంటుంది. చిన్న వీడియోలో చెప్పాను కదండి, ఇది తీగజాతి మొక్కలకే వేశారు. అలానే ఇక్కడ కొన్ని డెకరేషన్కి పువ్వుల మొక్కలు అయితే వేశారు. అలానే ఇక్కడ ద్రాక్షపాదు వేశారండి. ఈ ద్రాక్షపాదు కూడా మనకి రెడీ అవుతే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడే ఇది నూతనంగా స్టార్ట్ చేశారు కదండి, అందుకే మనకి ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయన్నది చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేదిరి కానీ రండి. మీకు ఎటు చూసిన నందనవనంలా ఉంది కదా. ఇగో చూడండి ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్ళి నాకు ఉయ్యాలైతే కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా మంచి గాలినిచ్చే మొక్కలు. అన్నీ పెద్ద వృక్షాలు అయినాయి అనుకోండి, మంచి వాతావరణం ఉంటుంది కదా. ఇదిగోనండి, ఇదంతా కూడా ఇది 2 బెడ్రూమ్లు, తర్వాత ఒక ఓపెన్ కిచెను, హాలు, అటాచర్ అన్నీ కూడానండి, అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. రండి. అయితే హాలు రండి. ఇది ఒక బెడ్రూము. ఇవన్నీ కూడా మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి. బాగుంది కదా. ఇక్కడ ఒక డోర్ వచ్చిన వలన ఇక్కడ వెలుతురు బాగుందండి. ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచర్తో సహా ఉందండి. మీరు ఎవరు వచ్చినా ఇబ్బంది పడకుండా ఏసీలతో సహా చక్కని వాతావరణం బాగుంది కదా. మీకు ఆ ఫోన్ నెంబర్కే కాంటాక్ట్ అవుతే వివరాలన్నీ చెప్తారు కదండి. ఇదైతే టీవీ రూము, హాల్ కూడానే.
ఇందులోనే ఓపెన్ కిచెన్ వచ్చింది. చాలా అయితే చాలా బాగుంది. అలానే ఇక్కడ మనకి సోఫా సెట్ కూడా ఉంది. మనం ఇక్కడే కూర్చుని చక్కగా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ టీవీ అయితే చూడొచ్చు కదా. ఇదిగోనండి, ఇక్కడ కూడా మన దేవుడి మందిరం కూడా అమర్చారండి. ఎంత బాగుంది కదా. అచ్చు మన ఒక ఫ్యామిలీలో ఏమేమి ఉండాలో అన్నీ కూడా అమర్చారు. ఈ టేస్ట్ కూడా మనకి ఉంటేనే కదండి ఇలా ఎలా కావాలన్నదే ఉంటుంది. మా ఫ్రెండ్కి చాలా మంచి టేస్ట్ అయితే ఉందండి. ఇదిగోనండి ఓపెన్ కిచెను. ఆహా, ఏం బాగుంది కదా. ఇవన్నీ కూడా కావలసిన వస్తువులతో సహా ఇక్కడైతే అమర్చడం జరిగిందండి. ఇంట్లో ఏమేమి అవసరం అన్నది కూడా ఇక్కడ ఏమి మనం తేవలసిన పని లేదు. మనకి కావలసిన వండుకునే కొన్ని వస్తువుల్ని తెస్తే సరిపోతుంది. చూడండి, అన్నీ ఉన్నాయండి ఇందులో. అలానే ఫ్రిడ్జు, ఇది ఇలా మనకి వెనక్కే డోర్ అండి. ఇక్కడ మనం మంచినీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఇవి కూడా చక్కగా అమర్చారు. ఇలా ఇంత అందమైన ఈ లొకేషన్లో ఇలా ఉండటం నాకైతే చాలా బాగుంది. అయితే హాల్లో కూడా ఏసీ ఉంది. ఇక్కడ కూడా మనకి డైనింగ్ హాల్ కింద ఒకటి ఇచ్చారు. ఒక గెస్ట్ రూమ్లో కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ చిన్న దివాన్ కట్ అయితే ఉంది. చూసారా, ఇలాంటి ఇల్లు సూపర్ కదా. అలానే మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇదిగోనండి, ఆహా, బాగుంది కదా. ఇక్కడ ఒక డోర్ వచ్చిన వలన ఇక్కడ వెలుతురు బాగుందండి. మన ఇంటికి అటాచర్ ఇలా దగ్గరికి వచ్చింది. ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచర్తో సహా ఉందండి. మీరు ఎవరు వచ్చినా ఇబ్బంది పడకుండా ఏసీలతో సహా చక్కని రూమ్కి కూడా అటాచర్తో సహా ఉందండి. మనం చక్కటి ఇదంతా కూడా ఈ రూమ్ అంతా కూడా మనకి ఇదిగోండి, ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది కదా. అలానే చూశారు కదండి, ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇదిగా చాలా ఇష్టమైంది స్విమ్మింగ్ పూల్ అండి. ఇదంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈత అయితే రాదు. అందుకే నేను కిందకే వెళ్ళటానికి చాలా భయం. కానీ చాలా బాగుంది. చూసారా, కళల ప్రపంచం అంటే ఇదేనండి. ఎప్పుడోకప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా కలగంటాం కదా. ఈ కళని కనీసం ఒక్కరోజన్నా తీర్చుకుంటే మనసుకి హ్యాపీగా ఉంటుంది కదండి. నేనైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందితే బాగుండండి. నీళ్ళైతే అందట్లేదు. అయితే ఇవి ఇప్పుడు ప్రారంభంలో ఉంది కదండి. ఎవరన్నా మనం బుక్ చేసుకునేటప్పుడు దీని నిండా నీరు కూడా పెట్టి ఫ్రెష్గా ఉంచుతారండి. ఇవన్నీ ఏర్పాట్లు చేయటానికి 2 మనుషులు అయితే ఉంటారు. వారు ఏమేం చెయ్యాలో శుభ్రం చేసి మనకు అప్పచెప్తారండి. ఎవరికన్నా కావాలి, మాకు ఈ రోజుకి కావాలి, నెలకు కావాలి, 10 రోజులకి కావాలన్నా మనకి ఇదన్నీ రెడీ చేసి ఇస్తారండి. ఈ వాతావరణంలో చల్లగా ఉండటానికి దుబ్బుగడ్డితో ఇదైతే వేశారండి. ఇక్కడ కూడా మనం చక్కగా ఏదన్నా ఫంక్షన్ వచ్చినా భోజనాలకి కూడా చక్కటి ఏర్పాటు అయితే అయ్యింది. అబ్బా, రాధాకృష్ణులు అయితే చాలా బాగున్నారండి. వీరు ఎక్కడున్నా ఆనందమే కదా. ఈ వనానికి ఈ కృష్ణయ్య చాలా అలంకరణగా ఉంది కదండి. ఇక్కడ కూడా నలుగురు కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఇక్కడ మన ఒక ఫంక్షన్ వచ్చిందంటే మగవారికి ఒక మీటింగ్కి ఒక హాల్ ఉండాలి కదండి. ఆ హాల్ అనే అనుకోవాలి. ఇది చాలా బాగుంది కదా, చల్లగా ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి కూడా తోట అయితే ఇలా కనిపిస్తుందండి. చూసారా, ఇలా ఉంది. చక్కని ఈ పువ్వులు చూడటానికి ముచ్చటగా ఉంది కదండి. అందరికీ ఇష్టమైంది ఈ ఉయ్యాలండి. ప్రతి పిల్లలకి, అమ్మలకి, అందరికీ కూడా ఈ ఉయ్యాలతోనే కదండి మనం లైఫ్ స్టార్ట్ చేసేది. అమ్మ ఒళ్ళో ఊగేది కూడా మనం ఫస్ట్ ఉయ్యాల్లోనే. అలానే ఎదిగాక కూడా మనం మన పిల్లల్ని జోలపాడేటప్పుడు కూడా ఈ ఉయ్యాలే ఉపయోగిస్తాము. అలానే
పెద్ద వయసు అయ్యాక కూడా మన అందరం హ్యాపీగా ఉండటానికి కూడా పెద్దవారికి కొంచెం అరుగుదల ఉండటానికి కూడా ఈ ఉయ్యాలను ఉపయోగిస్తారు. మన జీవితంలో ఈ ఉయ్యాల కూడా మన ఒక పార్ట్ అయితే అయిపోయింది కదండి. నాకైతే ఈ ఉయ్యాల చాలా బాగా నచ్చింది. పిల్లలతో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలం మాటలు చక్కగా పిల్లల్ని ఆడుకుంటూ ఇలాంటి ప్లేస్లో ఉండటం వలన చాలా ఆస్వాదంగా ఉంటుంది కదండి. ఇవాళైతే చాలా బాగుంది. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మన బుజ్జి తోటలో ఇలాగే వేద్దామని చెప్తున్నాను నేను. మీరేమో ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు. బాగుంది కదా, వేద్దామా? మన తోట చిన్నదండి. చిన్నదాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము, ఇంకా ఇరుకవుద్దేమోనని. కానీ ఈ ప్లాన్ అయితే బాగుంది. ఈ వీడియో నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఇలా ఈ ఒక్కరోజు ఇంత హ్యాపీనెస్ పంచుకోవటానికి మొదటగా నా ఫ్రెండ్స్కి నేను కృతజ్ఞత చెప్పాలి. అలానే తీసుకొచ్చినందుకు మా వారికి చెప్పాలి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నూతన సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలని ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఇవాళ నా వీడియో నేను చూసుకుందాం అనుకుని మొదలుపెట్టిన ఈ రోజు మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత దాన్ని అయ్యాను. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్. చూశారు కదండి, ఇది విమానాశ్రయం పక్కన బూరిపూడి వెనక భాగంలో ఉందండి. ఈ అందమైన లొకేషన్, ఈ వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది. దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా ఎవరైనా మనకి అతిథులు వస్తే వారికి ఇబ్బంది లేకుండా మనం వారికి చక్కటి ఇడిదిల్లుగా ఇది ఏర్పాటు చేయొచ్చు. పార్టీలకి, ఫంక్షన్లకి అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనం ప్రతి కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోవటానికి తీర్చిదిద్దిన ఆనంద నిలయం కింద ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేయటం జరిగిందండి. ఇది ప్రమోషన్ వీడియో కాదండి. నా స్నేహితురాలికి నేను చిన్న సిరి కానుక, కృష్ణుడికి కుచేలుడు ఇచ్చినట్టు నేను ఒక చిన్న కానుక వారి ఈ ఫామ్ హౌస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అంతేనండి. నాకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీకు కూడా అంతే సంతోషాన్ని ఇస్తుందని మీకు ఎవరికి కావాలి అనుకున్నా స్వామి గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మీ అందరూ కూడా మనందరం కలగనే కలలా ఎంతో అందంగా ఉంది కదండి ఫామ్ హౌస్. ప్రతి ఒక్కరూ మీ తీయని జ్ఞాపకాలు భద్రపరుచుకొని చిరకాలం ఈ జ్ఞాపకాలు పదిలంగా దాచుకోండి. బాయ్.